యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు కూడా మనము ఆరిపోయేవారిగా ఉండొద్దు. దినదినము వెలిగించబడువారుగా, వెలుగుతున్న వారిగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 119 అధ్యాయము 164 వచనము. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం, దినముకు 7 మార్లు కూడా స్తుతిస్తున్నాను అంటున్నాడు. అంటే దినముకు 7 మార్లు కూడా ప్రార్థిస్తున్నాడు దావీదు గారు. నిజంగా ప్రార్థన అంటే మనకి ఎంత చిరాకు కదా. ఏ పనులైనా చేస్తామో, ఏ ముసలమ్మ ముచ్చట్లైనా పెడతామో, ఎంతసేపైనా మొబైల్ చూస్తామో, ఎంతసేపైనా పక్కింటి వాళ్ళు గొడవ పెట్టుకుంటా అంటే వారి దగ్గర వెళ్ళి ఆలకిస్తుంటాం. కానీ కొంత సమయము దేవుడితో గడుపుటకు, కొంత సమయము మనకు వచ్చిన సమస్యలను బట్టి ప్రార్థన చేసుకోవటానికి ఎంత విసుగుపడుతూ ఉంటారు. దావీదు గారు ఒక రాజు. కానీ రాజు అంటే ఎంత బిజీగా ఉంటారు. కానీ ముమ్మారు కూడా 7 మార్లు కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థించేవాడంట. 7 మార్లు కూడా దేవునికి స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, నాట్యం చేత దేవుని గణపరుస్తూ, ఎంతగానో పశ్చాత్తాపంతో తన కన్నీరు పరుపు తేలునట్లుగా ప్రలాపమైన ప్రార్థన చేసేవాడంట. అందుకే దేవునికి దావీదు గారంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రియుడో. మన జీవితంలో దినమంతట్లో 1 గంట, 2 గంటలు, 3 గంటలు చేయటానికి కూడా ఎంత నీరసమో. ఈ యొక్క అంత్య దినములో ప్రతి ఒక్కరిలో సైతాను ప్రార్థన చల్లార్చేసింది. ముందుగా ప్రార్థనతోటి కదా ఏదైనా జయించేది. ప్రార్థనతో తప్ప మనం ఏ దానితో జయించలేము. కాబట్టి సాతాను కూడా ఎక్కడ దెబ్బ కొట్టాడంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన అనే మంటను చల్లార్చేసింది. అది ఎలా అంటే మొబైలు, లేకపోతే చుట్టుపక్కలతోటి లోక సంబంధమైన పనులను బట్టి ఆ యొక్క ప్రార్థన మీద గట్టి దెబ్బ కొట్టేసింది సైతాన్. ప్రార్థన అంటే ఎంతమంది చిరాకు. కానీ ఆ ప్రార్థన అనుభవం కలిగి ప్రార్థనలో ఉన్నవారికి ఆ రుచి ఎంతకంటే అంత రుచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్రార్థిస్తే బాగుండదు. నిజంగా దావీదు గారు రాజైనా కానీ తన సమయం, తన ఆశ, తన ఆలోచన, తన తపనంతా కూడా దేవునితో గడుపుతూ ఉండేవాడంట. ఎప్పుడు ఆ సమయం వస్తే 7 మార్లు కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. మన జీవితంలో ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా, ఏది సాధించాలన్నా ప్రార్థనతోటి ప్రార్థన చేయి. దినముకు ఇన్ని గంటలను ప్రార్థన చేయి. నీ జీవితంలో ఆ ప్రార్థన ఎక్కడ వ్యర్థపరచబడదు. ఆ ప్రార్థన అంతా కూడా దేవుని సన్నిధికి చేర్చబడుతూ ఉంటుంది. అటువంటి ప్రార్థన కలిగిన వారిగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రతిరోజు కూడా అట్టి ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి. ఆ విధంగా దేవుని నిత్యము కూడా ఆరాధించే వారిగా ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ దినము నాయన దావీదు గారు చేసిన ప్రార్థన 7 మార్లు కూడా నాయన నేను స్తుతించి ఉండగా ప్రభువా, మా జీవితంలో అటువంటి ప్రార్థన జీవితంలో దయచేయండి. అటువంటి ప్రార్థన కలిగిన వారిగా మేము ఉండాలి ప్రభువా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిలో అటు ప్రార్థన మంటను కలిగిన వారిగా ఉండాలి ప్రభువా. దినమునకు ప్రభువా ప్రతివేకంగా బహుగా ప్రార్థించే శక్తిని ప్రభువా ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో అనేక కార్యం, అనేకమైన ప్రతిని క్రమా షూరి కమాందలరా వెన్బి గోబా కమాందలరి మాసి గ్లోరాది కమాందలర సి కమాందర. ప్రోగ్రాం చూస్తున్న వారిపై దేవుని ఆత్మ బలముగా దిగి వస్తున్నది. దేవుని అభిషేకము చేత నింపబడుతున్నారు. దేవుని అగ్ని చేత మండించబడబోతున్నారు. దేవుని శక్తి చేత నింపబడుతూ సంపూర్ణమైన విడుదల, స్వస్థత ప్రతినేకముగా దేవుడు అద్భుత కార్యముల వారి పట్ల చేయబోతున్నాడు. వెన్బి గోబ్రికా
సిఖమాందర అతివేగముగా నాయన ప్రతి దినము మండించబడాలయ్యా. ఆరిపోయే వారిగా ఉండద్దు నాయన. ప్రతి బిడ్డ ప్రభా ప్రార్థన చేత మండుచుండును గాక నాయన. నీ ఆత్మ చేత మండుచుండును గాక ప్రభా. నీ అభిషేకము చేత మండుచుండును గాక తండ్రి. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డ జీవితంలో ఓ గొప్ప ఆశీర్వాదం ఈ తీరము అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.